ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య మాజీ అధ్యక్ష కార్యదర్శులు మరియు తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోటి విజయలక్ష్మి గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కార్యదర్శులు మరియు కాబోయే అధ్యక్షుల కార్యదర్శుల గారికి, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుల కార్యదర్శి గారికి మరియు ఇక్కడ వేదిక ముందర ఉన్న పెద్దవాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఎలక్షన్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మన ఆర్యవైశ్యంలో జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్స్ అనేది ఓకే ఇప్పుడు కొత్త కాదు, గత ఇప్పటివరకు ఒక 10-15 తరమాల నుంచి కూడా ఎలక్షన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం ఈరోజు పీరియడ్లో కూర్చొని నేను ఒక బిల్డింగ్ కట్టేసిన ఇక నేనే గొప్ప నాంది ఎవరు చేయలేదు అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాండూరు నడిబొడ్డున ఎవరైతే మన సంఘ పెద్దలు ఆ జాగ్రత్త తీసుకున్నారా దాని మీద ఈరోజు ఇవన్నీ మనం ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మొదట మనము ఆ సంఘ పెద్దలకు అందరికీ కూడా వారికి మనం కృతజ్ఞతగా ఉండాలి. బిల్డింగ్ కడతాము, అధ్యక్షుడు వారు ఉంటారు, ఈరోజు ఒకరు రేపు ఒకరు. కానీ అలాంటి కార్యక్రమాలు ఆ డెవలప్ కానీ కార్యక్రమం ఇక్కడ ముందర ఉన్న సభ్యులందరూ దానికి కారణం. అవన్నీ జరగాలంటే డోనర్స్ ఉంటేనే ఈరోజు మనకు అవన్నీ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి సీట్ మీద కూర్చునేసరికి నేనే అధ్యక్షుడిని, నేనే కార్యదర్శిని, నేనే సుప్రీం, నాకంటే ఇక్కడ ఎవరు లేరు, మీరు 600 మంది నేను చెప్పినట్లు వినాలే అనే భావన కాదు. ఆ 600 కుటుంబాల కోసము మనం ఇక్కడైతే వాళ్ళు మనం ఎంచుకున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది కేపబుల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అధ్యక్షులు కార్యదర్శులు కావాలని ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ సమయం ఇవ్వలేము. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైతే సమాజానికి సమయం ఇస్తారో వాళ్ళని ఎన్నుకుందామని చెప్పేసి ఆ విధంగా మన సభ్యులు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మన సభ్యుల నుంచి సమస్యలు లేవు. సంఘ అధ్యక్షుడు అంటే ఇప్పుడు 600 సాల్వ్ చేస్తామో చేయమో కొన్ని అయితే కొన్ని కావు. కానీ వాళ్ళని కూర్చోబెట్టి మనం మాట్లాడాల్సిన బాధ్యత అధ్యక్షుడు కార్యదర్శిది. కానీ ఎలా అయిపోయిందంటే అది నేను చెప్పిందే మన ఎవరు అనుబంధ సంస్థలు కానివ్వండి, గుడిల దగ్గర కార్యక్రమాలు కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, నేనున్న అధ్యక్షుడు కార్యదర్శి, నేను చెప్పిందే మీరు అంతే వినాలి, మీరు చెప్పింది నేను వినా అనే విధంగా ఈ విధంగా ఇగో అనేది మన అందరి మధ్యలో వచ్చేసింది. ఒక్కసారి అది కానీ పోతే మన దగ్గర ఉన్న సమస్యలు సాల్వ్ అయిపోతాయి. కాబట్టి నేను ఉన్న నెక్స్ట్ కాబోయే కోటా మురళన్న గారికి కూడా నేను విన్నపం ఏం చేస్తున్నానంటే, మన ఏదన్నా కొన్ని మన ప్రియారిటీ ఉన్నా కానీ సభ్యుల కోసము మనం వాటిని వదులుకొని ఓకే రైట్ చెలో తప్పేంటే దాంట్లో మనం చేసే కార్యక్రమాలే మన సంఘ సభ్యుల కోసము. కాబట్టి ఆ జిద్దుకు పోకుండా ఓకే చెలో చేద్దామని అంటే ఇవన్నీ పెద్ద కాదు. సరే మనం ఇవన్నీ బిల్డింగ్లు కట్టుకుంటాం, చేస్తున్నాం, ప్రతిసారి డే బై డే డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. ప్రతి ఒక్క కార్యవర్గంలో ఎవరున్నా కానీ ప్రతి ఒక్క పీరియడ్లో వారి పని చేసుకుంటా ఎంతో అభివృద్ధి చేసిండ్రు. అయితే రీసెంట్ గా నేను ఒక చిన్న చూసిన చెప్పొద్దు కానీ కోకట్ల ఒక మన బీద మహిళ మాసరి మన వైశాఖ సంబంధానికి తెచ్చిన వ్యక్తి ఒకరు ఎక్స్పైర్ అయింది. ఆమె ఇట్లా ఎక్స్పైర్ అయింది. దాన సంస్కారాలకు ఇట్లా ఎవరైనా కావాలంటే ఇట్లా డబ్బు ఇవ్వండి అని చెప్పి ఒక మెసేజ్ నేను చూసిన. పెట్టినా లేదా నిజమా కాదా తెలియదు. అంటే ఇంత ఉన్నత స్థితిలో ఉన్న మన సంఘము ఒక బీద మహిళకు దాన సంస్కారాలకు ఒక 5-10 వేలు ఇయ్యని స్థితిలో మన సంఘం ఉందా? అలాంటి మనము సొంతంగా సంఘం ఎవరికి అడగదు, ఇదేమన్నది మేము చేస్తున్నాం అంతే, దానికి గ్రూపులో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. డోనర్ సరే మనం కిరీటం పెడుతున్నాం అనుకోండి, మన కార్యక్రమాలు అనుకోండి, మరి ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, అవి ఇక్కడ పెట్టవచ్చు, మనం దానికి డోనర్స్ కలెక్ట్ చేయవచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటివి కాకుండా మన బీద వయసులకు మనం సేవ చేస్తూ ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మన సంఘం నుంచి జరగాలని కోరుకుంటాం. ఇక మన ఇప్పుడున్న ప్యానల్ ఏదైతే కోటా మురళన్న గారు ఉన్నారో మేము కూడా వారిని మన యోజన సంఘం 2000 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి నుంచి మేము కోటా మురళన్న గారిని మేము చూస్తున్నాము. ఆయన సేవా కార్యక్రమం ఎట్లా ఉంటుంది ఏముంటుంది అంటే మేము చూసాం. కాబట్టి మనం అందరం కూడా చూడాలంటే మన మురళన్న గారికి ఈసారి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడుగా ఎన్నుకొని ఆయన కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, మన సంఘ సభ్యులతో ఏ విధంగా ఉంటారు అని చెప్పి చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న ప్యానెల్కి మద్దతు తెలిపి
ఆదివారం రోజు జరగబోయే ఎన్నికల్లో వారి ప్యానెల్ మొత్తం అందరినీ కూడా గెలిపియాలని చెప్పి ఇక్కడ ఉన్న ముందర ఉన్న సభ్యులందరికీ నమస్కరిస్తూ వారిని విజయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.